నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ తన భార్య, పిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో హరికృష్ణ తన సొంత బావ అయిన ఏఓ శ్రీహరిని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే హరికృష్ణ కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం కేసులో కీలక పరిణామంగా మారింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హరికృష్ణ కుటుంబం ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నా పేరు కుడుముల హరికృష్ణ. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. అయినా కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి కుదరలా. ఈరోజు కూడా నన్ను రకరకాలుగా మాటలు, నన్ను కానీ, నా భార్యని కానీ, నాకు పుట్టిన పిల్లలను కూడా కనుక నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా. ఉంటే ₹1 పెట్టేవాడినే కానీ పరాయి సొమ్ము నాకొద్దు. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏందనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. నాకు పేడూరులో 27 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. కాదని సాక్ష్యాన్ని దారుమారు చేశారని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని హత్య నేరము అలానే సాక్ష్యాలని రూపుమాపినందుకు సమగ్రమైన విచారణ చేపట్టడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆ కేసును నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా రక్త బంధువుల్ని అలానే కొంతమంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి దర్యాప్తులో మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ కేసులో సోంపల్లి రవీంద్ర అని చెప్పి గొల్లగుడి వాస్తవ్యుడు, అలానే కొడవలూరు మండలం రామతీర్థానికి చెందిన బుచ్చంగారి అనాదయ్య అనే వ్యక్తులను ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి వాంగ్మూలం మేరకు నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. మురళీకృష్ణ. ప్రియాంక, ప్రధాన నిందితుడైనటువంటి హరికృష్ణ తన భార్య, 2 పిల్లలతో సహా ఏదైతే సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడడంతో ఒకసారిగా ఈ హత్య కేసు సంచలనంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. గత నెల 15వ తేదీన వ్యవసాయ శాఖ అధికారి అయినటువంటి శ్రీహరి హత్య ఏదైతే గుండెపోటుగా కూడా చిత్రీకరించి ఆయన్ని వెంటనే దహన సంస్కారాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆయన భార్య లావణ్యకి అనుమానం రావడంతో, తమ్ముడి వ్యవహార శైలిపైన అనుమానం రావడంతో ఈ నెల 6వ
తేదీన నెల్లూరులోని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయాలంతా కూడా వెలుగులోకి వచ్చాయి. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక పోలీసు కమిటీని కూడా ఏర్పాటు చేసి అక్కడ విచారణ చేపట్టగా ఇద్దరు వ్యక్తుల్ని, అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఎవరైతే బావమరిది మేనల్లుడు వరుస అయ్యేటటువంటి ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్నటువంటి హరికృష్ణ తన ఇద్దరు వ్యక్తులతో కలిసి పెంచలకోనకి శ్రీహరిని తీసుకువెళ్తూ దారిలో కుక్కలను చంపేటటువంటి ఇంజెక్షన్ కూడా ఇచ్చి అక్కడికక్కడ కూడా చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి గుండెపోటుగా చిత్రీకరించడంతో విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి హరికృష్ణ కొద్ది రోజుల నుంచి పరారీలో ఉన్నారు. పోలీసులు కూడా 5 బృందాలతో అతని గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఇవాళ కాసేపటి క్రితం మధ్యాహ్నం సమయంలో సింగరాయకొండలో తన భార్య ప్రణీతి, అదేవిధంగా ఇద్దరు పిల్లలు 5 ఏళ్ళు, అదేవిధంగా 3 ఏళ్ళ బాలురు ఇద్దరు కూడా, వీళ్ళ నలుగురు కలిసి ఒక గూడ్స్ రైలు కింద పడి ఒకసారిగా కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం జిల్లాలో ఈ విషయం సంచలనంగా మారింది. ఇదే కేసుకు సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం పిఎస్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసుల పైన కూడా జిల్లా ఎస్పీ అజిత వేజన్ల తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సిఐని విఆర్ కి బదిలీ చేయగా మిగిలినటువంటి 23 మంది పోలీసుల్ని ఒకేసారి ఏకకాలంలో పోలీస్ స్టేషన్ నుంచి వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటే ఒక మర్డర్ కేసుకి సంబంధించి బావని హత్య చేసే ప్రయత్నంలో ఇప్పటికీ 2 సార్లు కూడా హరికృష్ణ బావని హత్య చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అయితే 3వసారి మాత్రం అది విజయవంతం అవడంతో ఆ విషయం ఎక్కడ బయట సమాచారం పూర్తిగా రావడం, ఆ నిందితుడు హరికృష్ణ అని తేలడంతో ఒకసారిగా కూడా హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యలు చేసుకోవడంతో సంచలనంగా అయితే మారింది. గత నెల 15వ తేదీన తర్వాత శ్రీహరి హత్య జరిగిన తర్వాత కొద్ది రోజులకి ఒక సెల్ఫీ వీడియోను కూడా హరికృష్ణ రిలీజ్ చేశాడు. తనకి ఎలాంటి సంబంధం లేదు, తనని కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తాను చనిపోతానంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే ఈ విషయం మాత్రం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రియాంక, థ్యాంక్ యూ మురళీకృష్ణ.